అందుకే అంటాడు, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఎలాగ స్థిరంగా కదలక, ఎండలొచ్చినా వానలొచ్చినా వర్షం వచ్చినా ఎటువంటి గందరగోళం వచ్చినా కదలకుండా ఉన్నాయో, ఇది మొదలుకొని నా మందిరం కోసం ప్రార్థన చేస్తున్నావు కదా నువ్వు అక్క, నా కోసం ప్రార్థన చేస్తున్నావు నువ్వు, నా సన్నిధి నివాసం చేసే స్థలం కోసం ప్రార్థన చేస్తున్నావు కనుక నేను మీ చుట్టూ ఉండబోతున్నాను అంటున్నాడు ఆయన. స్తోత్రా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఎందుకు మీకు ఇట్లా చెప్తే బాగా అర్థమైంది. ఏం కూర అంటే మనం ఇచ్చేది ఏం కూర అది? ఎదురు నుంచి వచ్చేది ఇచ్చేది తీగూర పుల్లగూర? అది కూడా క్లారిటీ లేదు మీకు. అమ్మా, ఇచ్చేది పుల్లగూర, తీసుకునేది స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు చెప్పిన